హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను స్వామివారి కోసం అని చెప్పి రవ్వ లడ్డులు చేస్తున్నానండి. రవ్వ లడ్డు నేనైతే 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసి ఆ గిన్నెలో చేస్తున్నాను. ఏందనుకుంటున్నారా, విడిగా వాటిలో అయితే చికెన్ వండుకుంటాం కదా, ఎప్పుడు ఇంట్లోకి అయితే దాంట్లోనే చేసేదాన్ని. స్వామివారి చేతిలో పెట్టడానికి అనేసి మేము సపరేట్ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను. అది ఆ బౌల్ అంతా ఉంది. అందులో 1/2 కిలో రవ్వ పట్టిందండి. నేనైతే 1/2 కిలో రవ్వ తీసుకున్నాను. నెయ్యిలో బాగా వేపుకొని 2 కొబ్బరి చిప్పలు మిక్సీ పట్టుకున్నాను. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని రవ్వ చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన అవి కిస్మిస్లు అవి వేగుతున్నాయి. ఈలోగా రవ్వలోకి నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతున్నాను, ఉండలు కట్టకుండా. ఆ తర్వాత మళ్ళీ సన్నగా చిన్న మంట మీద వేగుతుంది రవ్వ కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత వేసాను అనమాట కొబ్బరి తురుము. జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నవి ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని కొంచెం సేపు కలుపుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు యాలకుల పొడి ఒక 4-5 తీసుకున్నాను. యాలకులు అవి బాగా దంచుకొని పౌడర్ వేసేసుకొని అది కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పుకు నేను 1 కప్పు అంటే అది 1/2 కిలో ఉందండి బొంబాయి రవ్వ. నేను 1.5 కప్పు వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొబ్బరి తురుము 2 చిప్పలు వేసుకున్నాను కాబట్టి నేను 1.5 వేసుకున్నాను. మేము స్వీట్ ఎక్కువ తీసుకుంటాము. మీరు సమానంగా తీసుకునే పని అయితే సమానంగా తీసుకోవచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలనేసి నేను 1/2 కిలో రవ్వకి నేను 1/2 కిలో మీద కొంచెం ఎక్కువ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం స్వీట్ ఎక్కువైందన్నారు అందరూ. దీంట్లోకి నేను ఇది కొంచెం సేపు ఒక 3 నిమిషాలు అలా పంచదార కరగకూడదు మళ్ళీ కలుపుకొని దింపేసేసుకుంటున్నాను. దింపేసేసుకున్న తర్వాత ఈలోగా నెయ్యి వేడి చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 1 గిద్ద నెయ్యి వేసుకున్నాను ఇందులోకి. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవడానికి ముద్ద రావడానికి ఒక నెయ్యి వేసుకున్నాను. ఆల్రెడీ పాలు కూడా కాచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెయ్యి వేసి కలిపిన తర్వాత ముద్ద అవ్వడానికి కొంచెం 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ప్లేట్లో పెట్టేసుకొని ఆ గ్లాస్ పాలు అందులో వేసేసాను అనమాట. గ్లాస్ అంటే పూర్తిగా పడతాయో లేదని చూసుకొని మళ్ళీ రెండోసారి కూడా యాడ్ చేశాను, ముద్ద అవుతుంది అనేసి. ఇప్పుడు ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. స్వామివారి చేతిలోకి 1 లడ్డు తీసుకొని పెట్టేసుకున్నామండి. మిగిలిన లడ్డూలన్నీ ప్లేట్లో పెట్టేశాను. రవ్వ లడ్డు చూసిన వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.